हाय फ्रेंड्स, वाइश रेसिप्स चैनल की स्वागतम। ఈ మధ్య కాలంలో తెల్ల జుట్టు సమస్య అనేది వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలోనూ వచ్చేస్తుంది. తెల్ల జుట్టు చాలా చిన్న వయసులో రావటం వలన కాస్త కంగారు పడి మార్కెట్లో దొరికే రకరకాల డ్రైస్ వాడేస్తూ ఉంటారు. అలా వాడేయటం వలన జుట్టు రాలే సమస్య వచ్చే అవకాశం ఉంది. అలా కాకుండా మన ఇంటిలో ఉండే వస్తువులతో మనం తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. తెల్ల జుట్టు రావడానికి వంశపారంపర్యం ఒక కారణం అయితే థైరాయిడ్ సమస్య, అధిక ఒత్తిడి, ఆందోళన వంటివి కూడా చిన్న వయసులో తెల్ల జుట్టు రావటానికి కారణం అని చెప్పవచ్చు. పోషకాహార లోపం వలన కూడా వస్తుంది. తెల్ల జుట్టు నల్లగా మారాలి అంటే ఇప్పుడు చెప్పే చిట్కా చాలా బాగా సహాయపడుతుంది. మనం కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ వాడుతున్నాం. రెండు సహజసిద్ధమైనవే కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ ఆయిల్ని ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా తయారు చేసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం. హెయిర్ డ్రైస్ వాడకుండా ఇప్పుడు సహజసిద్ధంగా వాడే ఈ ఆయిల్ని వాడితే సరిపోతుంది. మనం ఆవ నూనెను తీసుకున్నాం. ఆవ నూనె తెల్ల జుట్టు నల్లగా మారటానికి చాలా బాగా సహాయపడుతుంది. తెల్ల జుట్టు రావటానికి మెలనిన్ ఉత్పత్తి తగ్గడం, మెలనిన్ ఉత్పత్తి పెంచడానికి ఆవ నూనె చాలా బాగా సహాయపడుతుంది. ఆవ నూనెతో తల మీద మసాజ్ చేయటం వల్ల మెలనిన్ ఉత్పత్తి పెరుగుతుంది. మెలనిన్ ఉత్పత్తి పెరిగిందంటే జుట్టు నల్లగా మారుతుంది. ఇక మనం రెండో ఇంగ్రీడియంట్గా హెన్నా పౌడర్ వేస్తున్నాం. 2 స్పూన్లు హెన్నా పౌడర్ వేస్తాం ఆ నూనె క్వాంటిటీకి. గోరింట అని పిలిచే హెన్నా పొడి మార్కెట్లో దొరుకుతుంది. మనం మార్కెట్లో కొనే పొడి కన్నా మనం గోరింటాకును తెచ్చుకుని ఎండలో ఆరబెట్టి పొడిగా తయారు చేసుకుంటే మంచిది. గోరింట పొడి తెల్ల జుట్టు నల్లగా మార్చడమే కాకుండా జుట్టు ఒత్తుగా బలంగా ఉండేలా చేస్తుంది. జుట్టు మూలాలపై పనిచేసి జుట్టు తంతువులు ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు కలిగి ఉండటం వలన జుట్టు యొక్క సహజ సమతుల్యతను తగ్గించకుండా స్కాల్ప్ బ్యాలెన్స్ చేస్తుంది. మాయిశ్చరైజర్గా పనిచేసి జుట్టులో తేమ ఉండేలా చేస్తుంది. చుండ్రు సమస్య, జుట్టు రాలే సమస్య వాటిని కూడా తగ్గిస్తుంది. ఆవ నూనె జుట్టు సమస్యలకు చాలా బాగా పనిచేస్తుంది. జుట్టు రాలకుండా చేయటమే కాకుండా జుట్టు బాగా పెరిగేలా చేస్తుంది. తెల్ల జుట్టు నల్లగా మారటానికి ఆవ నూనె చాలా బాగా ప్రసిద్ధి చెందింది. ఆవ నూనెని ఉపయోగించడం వలన జుట్టు తొందరగా తెల్లబడదు. న్యాచురల్గా జుట్టును నల్లగా మారుస్తుంది. ఆవ నూనెలో జుట్టు ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. పురాతన కాలం నుండి ఆవ నూనెను జుట్టు సంరక్షణలో ఉపయోగిస్తున్నారు. చాలామంది ఆవ నూనె వాసన చిక్కగా ఉంటుందని వాడటానికి ఇష్టపడరు. అయితే షాంపూ చేసుకున్న తర్వాత వాసన పోతుంది, జుట్టు మృదువుగా మారుతుంది. కాబట్టి ఆవ నూనెను మిస్ చేయకుండా వాడండి. ఆవ నూనెతో మసాజ్ చేయటం వలన బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెరిగి జుట్టు పెరుగుదలకు బాగా సహాయపడుతుంది. జుట్టు రాలకుండా ఉండటానికి ఆవ నూనె బాగా సహాయపడుతుంది. ఇప్పుడు మనం ఆవ నూనె, గోరింట పొడి అంటే హెన్నా వేసి నూనె తయారు చేస్తున్నాం. ఈ ఆవ నూనెలో గోరింట పొడి వేసాం కదా, సిమ్లో పెట్టి ఒక 10 నిమిషాల పాటు బాగా మరిగించాలి. అప్పుడే ఆవ నూనె, హెన్నా పౌడర్ బాగా కలుస్తాయి. ఇప్పుడు దీనిని మనం వడకట్టుకోవాలి. ఈ నూనెను మనం నెల రోజుల పాటు నిల్వ చేసుకోవచ్చు. ఈ నూనె ఎలా అప్లై చేయాలి, ఎన్ని రోజులకు చేయాలి, ఎలా వాడాలి వంటి విషయాలను తెలుసుకుందాం. ఈ నూనె తయారు చేసుకున్నాం కదా, ఒక సీసాలో భద్రపరచుకోవాలి. దాదాపుగా నెల రోజుల పాటు వాడుకోవచ్చు. మనం చెప్పిన క్వాంటిటీని ప్రకారం ఇంకా ఎక్కువ కావాలంటే డబల్ వేసుకుని తయారు చేసుకోవాలి. రాత్రి పడుకునే ముందు ఈ నూనెను తలకు బాగా పట్టించి 2 నుంచి 3 నిమిషాలు సున్నితంగా మసాజ్ చేయాలి. మసాజ్ చేశాక ఒక క్యాప్ పెట్టుకుని పడుకోవాలి. మరుసటి రోజు ఉదయం తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. ఈ విధంగా వారానికి 2 లేదా 3 సార్లు చేస్తూ ఉంటే తెల్ల జుట్టు నల్లగా మారుతుంది. అయితే తెల్ల జుట్టు తక్కువగా ఉంటే తక్కువ రోజులు, ఎక్కువగా ఉంటే ఎక్కువ రోజులు సమయం పడుతుంది. కంగారు పడకుండా ఓపికగా ఈ చిట్కాను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా తెల్ల జుట్టును నల్లగా మార్చుకోవచ్చు. మనం కేవలం 2 ఇంగ్రీడియంట్స్ ఉపయోగించాం. కాస్త ఓపికగా చేస్తే మంచి ఫలితం వస్తుంది. కంగారు పడితే మనం ఫలితం
రావటం కష్టం కాబట్టి తొందరపడకుండా నిదానంగా ఈ నూనెను వాడి తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి. మనం సహజసిద్ధమైన పదార్థాలతో ఉపయోగించాం కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. కాస్త ఓపికగా ఈ నూనెను వాడండి. మీరు ఒక నెల రోజులు వాడేసరికి తేడా బాగా తెలుస్తుంది. చూసారుగా ఫ్రెండ్స్, మీరు కూడా ఈ ఆయిల్తో తెల్ల జుట్టును నల్లగా మార్చుకోండి. ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.